ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్త కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్యా కూతురిని చూసి చిందులు తొక్కారు. భార్యా కూతురిని చంపేస్తానంటూ గ్రెనేడ్ రాయిన్ పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్యా కూతురుతో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి హైందవిలు బైఠాయించారు. నీలాగా అమ్ముడుపోలేదు కదా, నీలాగా మీరు తెలుగు అమ్ముడిపోయారు కదా, మేము ఎప్పుడు ఒకటే క్వాలిటీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాం. అక్కడ ఉండాలి, కొత్తగా కోర్టులో తెలుసుకోవాలి. నా ఇల్లు నేను కట్టించిన ఇల్లు ఎక్కడ అందరికీ తెలుసు. రైట్ కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ ఫోన్ లైన్ లో ఉన్నారు. మణికంఠ, గుడ్ మార్నింగ్ స్వాతి. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం రోజు రోజుకి రెచ్చిపోతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే నిన్న రాత్రి ఏదైతే గురువారం మొదలైన ఘర్షణ ఏదైతే ఉందో అది నిన్నటికి తీవ్రతరమైందని చెప్పుకోవాలి. రాజకీయాల్లో అన్నిటితో పాటు కుటుంబాలను కూడా కోల్పోనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముసలి కన్నీరు పెడుతున్నారంటే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి అయితే వాణి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గురువారం ప్రారంభమైన వివాదం శుక్రవారం మరింత తీవ్రతరమైంది. ప్రధానంగా చూసుకుంటే వ్యక్తిత్వం లేని వైఖరితో ఆయన కుటుంబంతో పాటు పార్టీని కూడా నెట్రోడ్డు పడిచారని ఆరోపించారు. వేరే మహిళతో అత్తవారం నిర్మించుకున్న సొంత ఇంట్లో ఉంటూ తన గౌరవాన్ని రాజకీయ జీవితాన్ని కూడా మంటగా చేశారని చెప్పి అటు వారితో పాటు దువ్వాడ కుమార్తె హైందవి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులు ఓపిక పట్టామని అటు అప్పటికే సీఎం జగన్ కూడా ఈ పరిస్థితిని వ్యతిరేకించిన ఫలితం లేకపోయిందని చెప్తున్నారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వరకు పలాసలోనే ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో అక్కడికి వచ్చారని, ఎన్నికల అయిన తర్వాత ఆమెతో కలిసి ఇంట్లో ఉంటున్నారని వాపోయారు. తండ్రితో మాట్లాడేందుకు కుమార్తెలు హైందవి నవీన గురువారం వచ్చారని, అయినప్పటికీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 2 గంటల వరకు కుమార్తెలు పెట్టుకున్న తలుపు తీయకుండా గేట్లు వేసి లైట్లు కూడా ఆపేశారని, ఎందుకు దూరం పెట్టారో చెప్పాలని దువ్వాడ వాణి అయితే నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ దువ్వాడ మరోపక్క చూసుకున్నట్టయితే ఏదైతే దువ్వాడతో సహజీవనం చేస్తున్నారని ఆరోపిస్తున్నటువంటి ఆ మాధురి కూడా నిన్నైతే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు మధ్య స్నేహబంధమే తప్ప మరేమీ లేదని, తనకు ఒక గాడ్ ఫాదర్ ఫిలాసఫర్ గా గైడ్ చేస్తూ ఉన్నారని, ఏదైతే తన భర్త కూడా మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు, మరో పక్క తనకి 3 పిల్లలు ఉన్నారని, వాణి తనపై లేనిపోయిన నిందలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నిన్న రాత్రి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వద్ద అయితే ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే నిన్న ఆ మాధవి లత ఎవరైతే దువ్వాడతో సహజీవనం చేస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మీడియాతో మాట్లాడిన వెంటనే దువ్వాడ శ్రీనివాస్ తో తాడపడ తెలుసుకుంటే దువ్వాడ రాత్రి ఇంటికైతే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 11 గంటల సమయంలో దువ్వాడ ఆ ఇంటి తలుపులైతే కట్టలతో కట్ చేసి వాళ్ళ ఇంట్లో ప్రవేశించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు దువ్వాడ వాణి మరో పక్క దువ్వాడ హైందవి కూడా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ భర్త భార్య ఆమె కుమార్తె కూడా ఇంట్లోకి ప్రవేశించారు. అయితే విషయం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీధర్ కూడా అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందే టెక్కలి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దువ్వాడ వస్తున్న భార్యపై అయితే పక్కనున్న ఏదైతే ఇంటి నిర్మాణానికి ఉపయోగించే గ్రానైట్ మొక్కలైతే తీసుకుని ఆమెపై దురుసుగా ప్రవర్తించే పరిస్థితి కనిపిస్తుంది. ఆమెపై దాడి చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న పోలీసులు దువ్వాడని అడ్డుకున్నారు. మరో పక్క పురుష ప్రజలతో మీడియాలో మాట్లాడేటువంటి భాషలో కూడా ఆ భార్యను అయితే తిట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ఆ 10 మందిలో అదేవిధంగా పోలీసులు అధికారంలో లేనప్పటికీ ఒక రాజకీయ ప్రజలకు బండి చెప్పే నాయకుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ విధంగా ప్రవర్తించడం చుట్టుపక్కల గ్రామస్తులు అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క చూసినట్టయితే అటు దువ్వాడ శ్రీను కానీ, దువ్వాడ తమ్ముడు సోదరుడు శ్రీధర్ కానీ, అటు హైందవి అటు వారిపై అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అదే నిన్నటి వరకు ఇద్దరు పాపల భవిష్యత్తు